48 గంటల తర్వాత నిషేధించబడిన తన గొంతు మళ్లీ మాట్లాడుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏం చేశానని తన గొంతు నొక్కారని ప్రశ్నించారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై మాట్లాడమే తాను చేసిన తప్ప అని నిలదీశారు. తన బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయని చురకలంటించారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. అమిత్ షా దేవుడి బొమ్మను నెత్తిమీద పెట్టుకుని మాట్లాడితే ఎలక్షన్ కమిషన్కు కనిపించదన్నారు. ఈ మేరకు రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. 48 గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది. నేను ఏం చేసినాని నా గొంతును ఆపినారు, ఎందుకోసం నా గొంతు నొక్కేసినారు, ఎందుకోసం ఆపినారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం ఆర్డర్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల యొక్క బిల్లులు చెల్లించడం లేదు. అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు మీరు మొన్నటిదాకా దొబ్బితిన్న చాలదా, ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు. మీకు చేనేత కార్మికులంటే ఇంత అల్క కనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళనన్నా, ఇది ధర్మమా, ఇట్లా మాట్లాడచ్చునా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి, మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని 370 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అడిగితే, దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. 5 నెలల కింద రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా మారాయో గుర్తించాలన్నారు కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో 50,000 ఎకరాలకు పైగా పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు ఎండడానికి కారణం ఎవరో ఆలోచించాలన్నారు. గత 10 ఏళ్లలో లేని కరెంటు కోతలు ఇప్పుడు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోదాని నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని కేసీఆర్ ఫైర్ అయ్యారు. 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నాయి? ఎవరు దానికి కారణం? ఎవరి చాతగానితనం దానికి కారణం? ఇలా పెద్దపల్లి జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు, 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఎవరు దీనికి కారణం? గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా? పోయిన 10 ఏళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో? మరి ఈరోజు ఎందుకు ఎండుతా ఉన్నాయి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గత 9 సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు, కడుపు నిండా కరెంటు ఉండేది. మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు? వినబడతలేదు. ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలాసార్లు గోదావరి కనుకొచ్చిన.
గోదావరి కన్నించి ఇటు పోయేది పైకి ఆదిలాబాద్ పోయేది మళ్ళీ ఇటు వచ్చేది. పైసా వేయాలి గోదావరిలో అంటే నీళ్లు వెతికి వెతికి వేసేది. అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండనో మనకు ఎంత మంచిగా మంచి నీళ్లు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు. గోదావరి కన్లో గత 6-7 సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి పేదవాళ్ళైతే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది. ఈరోజు ఎందుకు 2 రోజులకు ఒకసారి దినం తప్పి దినం వస్తూ ఉన్నాయి? ఎందుకు మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అని అమలైందా? మహిళలకు 2,500 వచ్చినాయా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఆటో రిక్షాల చావులు ఆగుతున్నాయా? ఆ ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. సరే పెట్టిండ్రు, సంతోషమే. పెడితే మనం వద్దనం. కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఇలా ఆటో రిక్షా కార్మికులు చచ్చిపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. ఆటో రిక్షా కార్మికులారా మీరు బరి తెగించండి, ఉద్యమించండి. మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది. రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. రైతు కూలీలకు 1,200 ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నారు. 2 తులాలు వచ్చిందట కదా. 2 తులాలు అంటున్నారు లేదా? తులం బంగారం తుస్సుమన్నదా? ఎక్కడ రాలే. ఇక ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు. మరి గోదావరి కనికి వచ్చిండో లేదో నాకు తెలియదు. రాలేదా? ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు. భద్రాచలం పోతే రాముల వారి మీద ఒట్టు. ఇప్పుడైనా పనిచేసేటోడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు? తొండి వేసేటోడే పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా. ఇక మీరు ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి, ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే మొత్తం మాఫీ చేస్తా అన్నాడు. అయిందా 2 లక్షల రుణమాఫీ? ఎప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు. ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు. నిరుద్యోగ భృతి ఎగబెట్టినరు. అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళా మాయమైపోయినటువంటి బోర్ బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా, దయచేసి ఎలక్షన్లలో గత్తర బిత్తర ఓటు వేయద్దు, ఆగమాగం ఓటు వేయద్దు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైంకి ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి. వెల్కమ్ బ్యాక్. మనకున్న ఒకే ఒక్క బతుకుదెరువు గోదావరి అని స్పష్టం చేశారు కేసీఆర్. గోదావరి నీళ్లను మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించిందని ధ్వజమెత్తారు. ప్రాణం పోయినా గోదావరిని వదులుకోబోమని తాను గతంలో మోదీ సర్కారుకు తెగేసి చెప్పానని గుర్తు చేశారు కేసీఆర్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పచెప్తే సప్పుడు చేయడు. కృష్ణానది కొంచెపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు. గోదావరి నీళ్ళు ఎత్తుకొని పోతా, ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కడతా, నేను తమిళనాడుకి ఇస్తా, నేను కర్ణాటకకి ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే, ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తూ ఉంటే దానికి కుయ్యి లేదు, కుట్టుకు లేదు, ఏం లేదు. అదే నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చిండు నరేంద్ర మోదీ. నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండంగా గోదావరి నీళ్లు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకోను అని నేను చెప్పిన. మరి అలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు. మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, పెద్ద దోకా కాబోతా.
10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు ఉన్నారని గుర్తు చేశారు కేసీఆర్. సింగరేణిపై చాలా పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని తేల్చి చెప్పారు. కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి సింగరేణి వాటాను అమ్మేశారని మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న సింగరేణి లాభాల్లోకి తెచ్చామన్నారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించామన్నారు. మెడికల్ కాలేజీలో 5% సీట్లు కార్మికుల పిల్లలకు ఇచ్చామన్నారు కేసీఆర్. భయంకరం జరగబోతా ఉంది, చాలా పెద్ద తప్పు జరగబోతా ఉంది. గోదావరి కన్ సెంటర్లో సింగరేణి కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి. ఒక గోదావరి కని కాదు, దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి, సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది? చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం జరుగుతుంది? సింగరేణిని, మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. యువకులకు తెలియదు కానీ సత్యం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు, మన ఆస్తి. 100% మనకే ఉండే. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక 49% వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? సింగరేణిలో మనం ఏం చేసినాం? సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం? ఇలా సిపిఐ, సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా. సిపిఐ, సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ధైర్యం ఉంటే రేపు జవాబు చెప్పాలి, ముఖ్యమంత్రితో చెప్పియాలి. ఏం జరుగుతూ ఉంది? మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం. ఐటెక్, ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాల మీద సంతకం పెట్టి అవి మునుగొట్టిందే వీళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా 19,000 మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. సింగరేణి సిమ్స్ అనే పేరు మీద, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఆ మెడికల్ కాలేజీలో 5% కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేటట్టు కూడా మనం చేసుకున్నాం. సింగరేణిని అమ్మాలని చూస్తే ఖబర్దారని హెచ్చరించారు కేసీఆర్. రామగుండం రోడ్ షోలో మోడీ, రేవంత్ రెడ్డిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బడేభాయ్ మోడీకి చోటాభాయ్ రేవంత్ రెడ్డి సింగరేణిని తాకట్టు పెట్టాలని చూస్తున్నాడని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఉండగా అది సాధ్యం కాదని అన్నారు. నరేంద్ర మోడీ సాబ్, ఆప్ హమారే బడే భాయ్ హే. మీరు మా పెద్దన్న, నేను మీ చిన్నాన్న. నేను గుజరాత్ మోడల్ పెట్టుకుంటా అంటాడు. ఆ గుజరాత్లో మన్ను కూడా వెళ్తా దరిద్రం పాడైంది. పేదల సంక్షేమం చూడరు, పేదల గురించి పట్టించుకోరు. అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కులు కూడా లేవు గుజరాత్ రాష్ట్రంలో. మీరు మీ మిత్రులను అడిగి తెలుసుకోండి. అక్కడ ఏం జరుగుతుంది? ఇదే ముఖ్యమంత్రి దావోస్ పోయినప్పుడు మోదీ చోటేబాయ్, ఎవరు? అదాని, భారతదేశాన్ని మింగుతున్న అదాని, 14 లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదాని మోడీ అండదండలతోని దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు. అన్నింటినీ కబలిస్తా ఉన్నాడు. టీవీ రంగం కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ప్రతి రంగాన్ని, ఉన్న ఓడరేవులన్నీ కూడా ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికే అంకితం చేసినాడు నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ, అదాని, నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి, మీ కరెంటు ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడు ఎవడు? అదాని, నరేంద్ర మోడీ తమ్ముడు. అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర 4,000 టన్ను దొరికే బొగ్గును అక్కడ 28,000 టన్ను కొనమంటాడు. నేను ఒప్పుకోలే. నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను. నాకు సింగరేణి బొగ్గు ఉన్నది, నా సొంత బొగ్గు ఉన్నది, నీ బొగ్గు నాకెందుకు నేను చెప్పిన. ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్లో అదానికి పాటకు తెరిచి గేట్ తెరిచి వచ్చిండు. అదాని గారు మీరు రాండి, తెలంగాణకు రాండి, 4 చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదానిని పిలిచి వచ్చినాడు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత
మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే. బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను రానియలే. కానీ ఇవాళ ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు, వాళ్ళని అనుసరించుకుని అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి. దీన్ని ఇంకా విస్తరించాలా? దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కు గనులు కానీ, గోదావరి ఇసుక గనులు కానీ అవన్నీ సింగరేణికే ఇయ్యాలని చెప్పి నేనున్నప్పుడు నేను ఆలోచన చేసిన. సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు, ఇండోనేషియాకు పంపించిన. ఎందుకోసం? అదాని పట్టుకొని కోర్టు గడిస్తా ఉన్నాడు, మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు? సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా. కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది తేడా.